నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు చిట్యాల శ్వేత ఐలమ్మ. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలైనటువంటి చాకల ఐలమ్మ గారి మనవరాలిని నేను. ఓకే. అయితే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? నవీన్ యాదవ్ అన్న దిక్కే ఉన్నది. ఎందుకని? బీసీ బిడ్డ ముఖ్యంగా ఉమ్, మా మధ్య కష్ట సుఖాల నుండి బయటకు వచ్చిన వ్యక్తి కాబట్టి మా అన్న ఖచ్చితంగా గెలుస్తాడన్న నమ్మకంతో మేమందరం ఇవాళ ప్రచారానికి నేను ఇవాళ పాలకుర్తి జనగాం జిల్లా నుండి ఐలమ్మ మనవరాలిగా నేను ఇవాళ అన్న కోసం ఇక్కడికి రావడం జరిగింది 3 రోజుల కిందట. నేను కూడా 2-3 కార్యక్రమాలలో పాల్గొన్నాను, బస్తీలలో కూడా తిరిగాను. బస్తీవాసులు ఎక్కువగా వాళ్ళు చెప్పే సమస్యలు ఏంటి? వాళ్ళకి కావాల్సిన ముఖ్యమైన ఆధారాన్ని ఇక్కడ ఇది చేయాలి మాకు అని అడుగుతూ ఉంటారు కదా. ఈ చేయని సమస్య క్లియర్ ఏం అడుగుతున్నారు ఎక్కువ? ప్రధాన సమస్య. చాలా మంది డబుల్ బెడ్రూమ్స్ కావాలి, ఇళ్లలో కిరాయికి ఉంటున్నాం, మేము ఇంకా కూలి పనులకు పోతున్నాం అని అంటున్నాం. మీకు అన్ని కూడా మేము ఏర్పాటు చేసే విధంగా మేము ముందు ఉంటాము. నవీన్ అన్న కూడా అన్నిటికీ మనకు ఆధారంగా అండగా ఉంటాడు పెద్ద అన్న అని మీ అందరికి హామీ ఇచ్చుకుంటూ వస్తున్నాము. అంటే రవీనాథన్ రౌడీ షీటర్, రౌడీ నాయకులు కావాలా, ప్రజా నాయకులు కావాలని కేసీఆర్ అంటం జరిగింది కదమ్మా. దానికి మీ సమాధానం ఏంటి మరి? రౌడీ షీటర్ ఏ విషయంలో రౌడీ షీటర్ అండి? ఆయన ఏమన్నా దౌర్జన్యాలు చేసిండా, హత్యలు చేసిండా, ఏం చేశారని రౌడీ షీటర్ అంటారండి? ఇవాళ ఒక బీసీ బిడ్డను మేము ప్రభుత్వం గుర్తించి ముందు తీసుకొచ్చి ఎమ్మెల్యేగా నిలబెట్టుకుంటున్నాం. మేము అంత మాత్రాన రౌడీ షీటర్ ఎలా అవుతారు? ఇదే రౌడీ షీటర్ అయితే వీళ్ళ నాన్న శ్రీశైలం సార్ని ఆనాడు ఎలా మీరు పక్కన పెట్టుకున్నారు, కేసీఆర్ సార్ గారు? మరి అలా అంటే అది కూడా కరెక్ట్ కాదు కదా. ఆనాడు కానీ రౌడీ షీటర్ ఇవాళ వాళ్ళ కొడుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అవుతాడా? అది ఎంతవరకు కరెక్ట్? ప్రజలకు అన్ని తెలుస్తున్నవి. ఇవాళ రేపు ఎవరు గుడ్డిగా నమ్మే స్థితిలో లేరు. ముఖ్యంగా యూత్ కి అయితే మమ్మల్ని రేపు ఎవరు ఆదుకుంటారు, మాకు ఎవరు అండగా నిలబడతారు, భరోసా ఇస్తారు అనేది ప్రతి ఒక్కరికి అర్థం అయిపోయింది. ఓకే. చూసుకుంటే ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. రేవంత్ రెడ్డి మీద కానీ, పథకాల మీద, హైడ్రా మీద వ్యతిరేకత అని చెప్తున్నారు. సో మీరు గమనించింది ఏమన్నా ఈ బస్తీ వాసులు అని చెప్పడం జరిగింది? అలాంటి ఎక్కడ ఏది లేదు, ఏది లేదు. అంతటా కూడా సానుకూలంగానే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఖచ్చితంగా గెలిపించుకుంటాము, మా అన్నను మేము ముందు పెట్టుకుంటాము, మా కుటుంబంలో ఒక వ్యక్తి నిలబడ్డట్టుగా మేము ఫీల్ అవుతున్నామని అంటున్నారు చాలా మంది కూడా. అంటే పథకాల్లో కూడా చాలా తగ్గిపోయినాయి, ఇవ్వట్లేదు అన్ని రావట్లేదు పథకాలు చెప్తున్నారు కదా. వస్తాయండి పథకాలు రావడానికి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఫ్రీ బస్సు పెట్టిండ్రు, ఉచితంగా విద్యుత్ వస్తుంది, సిలిండర్ ఉంది, సన్న బియ్యం వస్తున్నాయి. ఒకటెనకొకటి చేసుకుంటూ పోతూ ఉన్నాం. మేము కూడా అన్ని ఒకటేసారి జరగాలన్నా కూడా అయితవి చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాము. ఖచ్చితంగా చేసి రుజువు చేసుకుంటాం. మేము టీఆర్ఎస్ నాయకులు మనం చూసుకున్నట్టయితే ఉప ఎన్నికలు గెలిచేది మేమే, నెక్స్ట్ వచ్చే ఎన్నికలు కూడా గెలిచేది మేమే అని చెప్తున్నారు. అది వాళ్ళ భ్రమ. కేసీఆర్ వస్తే ఒకవేళ రూపురేఖలు మార్చే అవకాశం ఉందా జూబ్లీస్ ఎన్నికలు అనేది? అంతగానో ఆయన రూపురేఖలు మార్చినోడే ఏది ఉంటే మరి ఎందుకు గెలవలేదండి మొన్నటిసారి? తెలంగాణ చేసిన నాయకులు ఎలా అన్నం కరెక్ట్ అంటారు? బంగారు తెలంగాణ ఆయన ఒక్కరి వల్ల వచ్చింది కాదండి. ఎందరో మహానుభావులు వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయారు. మరి వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నదా గత ప్రభుత్వము? మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నారు. పోరాట యోధుల్నే గాని, మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారినే గాని ప్రతి ఒక్కరిని ఆదుకుంటుంది ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా మన ప్రభుత్వం గెలుస్తుంది. చివరిగా జూబ్లీస్ ప్రజలకి మీరేం చెప్తారు నవీన్ యాదవ్ తరపున? ముఖ్యంగా మన బీసీ బిడ్డ నిలబడ్డారు. ఆ బీసీ బిడ్డ నిలబడడానికి కారణం మన రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుందాము. అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారు అని అంటే అది కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వమే. మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది అనే నమ్మకం మాకు ఖచ్చితంగా ఉంది. కాబట్టి మేము నవీన్ అన్నను గెలిపించుకునే స్థితిలో ఉన్నాం మేము. నమస్తే. కాంగ్రెస్ ప్రచారం ఎలా నడుస్తుంది? ఎలా ఉంది ప్రెజెంట్? చాలా కూల్ గా ప్రశాంతంగా జరుగుతుంది. వెనకబడ్డట్టుగా తెలుస్తుంది కొంచెం అది ప్రచారం. మీకు అనిపిస్తుంది, మా పనులు మాకు జరుగుతున్నాయి, మాకైతే హ్యాపీగానే ఉన్నాం. ఇప్పుడు వద్దున ఎప్పుడో లేసినాం, ఒక ట్రిప్ తిరిగి వచ్చి అంటే మనం వాళ్ళని కలిసి మాట్లాడొచ్చు. మేమైతే జెండా వేసుకొని అయిపోయింది, జెండా టైం అయిపోయింది, మనం అలా వాళ్ళని ఏంటి మాట్లాడుకోవడం రావడం. ఇక మనకు అందరం సైలెంట్ గా ఓట్లు వేసుకుంటాం. రోజు జెండాలు మోషన్ మోసినాం. ఇక అందరం ఖచ్చితంగా ఓటు వేయాలని అందరం అపార్ట్మెంట్ లో అయిపోయినా బాధ్యతగా చెప్పచ్చడం జరుగుతుంది. బొట్టు పెట్టి చెప్పొచ్చినాం. ఓకే. అంటే కొంచెం వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమైన పథకాల మీద, హైడ్రా మీద కానీ కొంచెం పథకాల మీద కొంచెం వ్యతిరేకత ఉంది కాబట్టి గెలిచే అవకాశం తక్కువ. ఏ వాళ్ళు గెలిచినాక 10వ రోజు నుండే స్టార్ట్ చేసారు కదండి. మినిస్ట్రీ వెళ్ళలేదు, అది దానికి వ్యతిరేక వాళ్ళు అప్పటికెళ్ళి స్టార్ట్ చేయాలి. కొత్తగా కూడా ఏముంది, వీళ్ళు మౌత్ టాక్ తోటి పెద్దగా అవుతుంది అనే ఆలోచనతో అప్పటికెళ్ళి స్టార్ట్ అయితే చాలా అవకాశం వచ్చింది వాళ్ళకు. గోపీనాథ్ చనిపోవడం వాళ్ళకు ఒక ప్లస్ పాయింట్, వాళ్ళకి మాకంటే ఎక్కువ. ఇది ప్రచారం ఇంకా స్పీడ్ గా వెళ్ళిపోతుంది కదా. మళ్ళీ ఎలక్షన్ వస్తే దీన్నే వాడుకుందామని ఆలోచనతో ఉన్నారు కదా. నేనే ఫిక్స్ అదే, ఏ అవకాశం వస్తే దాన్ని వాడుకుంటారు. ఇక ప్రచారం ఏ సెలెక్ట్ చేసలేడు అదే మాట మన జనాల్లోకి పోతుంది కదా. అట్లా ఇప్పుడు ఏ గవర్నమెంట్ కైనా వాళ్ళు 10 ఏళ్ళు లేని పనులు అయినాయి. ఇవాళ కొత్త మేము కూడా 10 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటే అప్పటి వరకు కాకపోతే అప్పుడు అడుగు నువ్వు ఎందుకు కాలేదు, ఇప్పుడే కాలే అంటే ఉప ఎన్నికలు గెలిచేది మేమే, నెక్స్ట్ వచ్చే
ఎలక్షన్స్ లో కూడా గెలిచేది మేమే ఈ అంటున్నారు ఎల- కదా. ఈ ఎలక్షన్ లో గెలిచినాక మాట అంటే అయిపోతుంది కదా, ఎందుకు తొందరపాటు మనం. అదే ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారనేది ఆ. పై ఎలక్షన్. ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఉమ్. ఎప్పటిదాకా ఎందుకు ఇప్పుడు చూస్తాం కదా. అంటే రౌడీ నాయకులు కావాలా, ప్రజా నాయకులు వాళ్ళు కావాలా? రౌడీ- కేటీఆర్ అంటున్నారు కదా. కేటీఆర్ వాళ్ళు ఇప్పుడు ఈ ఎలక్షన్ లో రౌడీయిజం చేయకుండా నార్మల్ గా ఉండి చూడు మనం. ఆ. రౌడీ బ్లాక్ మెయిల్ చేసుడు, డబ్బులు ఇచ్చుడు, అక్కడ మూటలు మూటలు ఇచ్చేచ్చుడు కాకుండా కామ్ గా చూడు మనం. సరే వీళ్ళు రౌడీలు అంటున్నావు, నువ్వు అలాగే కామ్ గా చూడు. ఓట్లు జనరల్ గా అడగదంటే ప్రచారం లేకపోతే పోటీ ఎక్కడుంది. ఉమ్. నీకు నాకు పోటీ లేకపోతే గెలిచిన వేస్టే. ఆ. అట్లాంటప్పుడు చూద్దాం, కామ్ గా చేయండి. అందరికి మూటలు మూటలు ఇచ్చి నీ కింద సంఘాలకు ఇంత ఇచ్చుకుంటూ వస్తే అది వేస్ట్. ఉమ్. డబ్బులు పంచితే చెప్పలేం, డిసైడ్ అవుతారు. డబ్బులు వాళ్ళు కొంత జనాలు ఏంటంటే రోజు కీలీలు ఆశపడతారు. డబ్బులు పంచుతుంటారా? డబ్బులు లేవు. మీరే చెప్తున్నారు బడ్జెట్ లేదని. ఆ. బడ్జెట్ లేనప్పుడు ఈ పథకాలకే పైసలు వద్దు, వీళ్ళకి ఇచ్చడానికి ఎక్కడ ఉంటాయి వీళ్ళకు? ఆ. అది చెప్పండి. కాకపోతే భోజనాలు పెడుతున్నారు 3 పూటలు. తినండి, పని చేయండి. పని అయినాక మీకు ఏమైనా పర్సనల్ పనులు ఉంటారండి చేసి పెడతా అంటున్నాం. ఆ. అదే చెప్తున్నారు. కాంగ్రెస్ తరఫున ఏమన్నా మీ ఎమ్మెల్యేని పట్టుకొని రండి. అందరికీ టైం ఇవ్వరు ఎవరైనా. ఏ నాయకుడు ఈ ఏరియాలో ఇతను ఉన్నాడు, ఇతను పట్టుకొని రండి అని చెప్తారు. ఆ పద్ధతిలో ప్రచారం చేస్తున్నారు. సర్వేలో మనం చూసుకుంటే బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. సర్వేలు 3 సర్వేలు కూడా చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా చెప్తారు మీరు? సర్వే ఆ రోజు బయటకు వెళ్ళి వచ్చేదాకా కూడా సీఎం మేమే అన్నారు. ఆ. ఇప్పటిదాకా ఎందుకు, మొన్నటి సర్వేలకు బయటకు వచ్చేదాకా ఇంకా 10 నిమిషాలు డిసైడ్ అయితే కూడా మేమే అన్నారు. ఏదో మిస్టేక్ అయింది అన్నారు. అప్పటిదాకా అన్నోళ్ళు ఇది కొత్తగా కూడా ఏముందండి. అంతేనా? అదే మాట. ప్రభావం ఏం చూపేది ఏ జనాల్లో? సర్బాల ప్రభావం ఏం చూపెడు. ఇక్కడ పనులు అభివృద్ధి రైమత్ నగర్ చూసినా కదా, గోపీనాథ్ గారు కదా, ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాళ్ళకి ఏం చేసిండు చెప్పండి. ఉమ్. ఎమ్మెల్యే దగ్గరకు పోయినప్పుడు మళ్ళీ ఒకసారి కూడా కలవలేదు. కొంతమంది ఆడవాళ్ళు చెప్తుంటే మేము ముస్లిం దగ్గర జెంట్స్ ఊరు కదా అని ఆడవాళ్ళం కొంత పోయినాం. ఏ పనులు చేయాలమ్మా అవన్నీ అక్కడ ఉన్నట్టు మీకు ఎమ్మెల్యే ఎవరంటే ఆయన దగ్గర ఎన్నిసార్లు పోయినమ్మా అంటే కార్పొరేటర్ దగ్గర పోలేదు మేము అన్నారు. అదే పోయి చూడాలంటే పని అవుతుండదో లేదో. ఇప్పుడైతే ఎమ్మెల్యే గెలుస్తాడు, ఎమ్మెల్యే వెళ్తే అందరికి ఆహ్వానం, గేట్లు తెరిచే ఉంటాయి అప్పుడు ఓటే చూడండి అన్నాం. ఉమ్. అంటే నవీన్ యాదవ్ ప్రజలు తక్కువ ఉంటారు అని చెప్తున్నారు కదా. తక్కువ అది అందరికీ నవీన్ యాదవ్ తక్కువ ఎప్పుడైనా ఉంటాడు కదండి. ఈ ఏరియాలో ఉంటే ఇక్కడ చిన్నప్పటికీ పెరిగిన వ్యక్తే కదా. నవీన్ యాదవ్ తక్కువ ఎందుకు ఉంటాడు? కాంగ్రెస్ చూడండి. నాయకులు ఓట్లు సంపాదించాలని సీఎంతో సహా ప్రచారంలో ఓడిపోతారని భయంతో చేస్తున్నారని చెప్తున్నారు. ఆహా, తిరగకపోతేనే తిరగలేదు మళ్ళీ ఎందుకు ఖర్చు ఎందుకు లోపల ఉన్నారంటారు, తిరుగుతూనే ఈ మాట అంటారు. ఈ అబ్బాయి కోసం తిరగలేదు. మనం ఒకతను నిలబడేప్పుడు మన బాధ్యతగా తిరుగుతాడు. సీఎం ఎందుకు రాడండి? తన బాధ్యతగా భుజాల మీద వేసుకున్నాడు, తిరుగుతున్నాడు. తప్పేం లేదు. ఇప్పుడు కేసీఆర్ వస్తే మళ్ళీ కేసీఆర్ సీఎం ఎక్కడం, కేసీఆర్ వస్తలేడం, కేటీఆర్ రోజు వస్తుండు కదా. జనాలు కేసీఆర్ ని చూసి ఇష్టపడతారు. ఇప్పుడు కేసీఆర్ రేపు కూడా కేసీఆర్ వస్తాడని మళ్ళీ ఓట్లు వేస్తారు. నిజం చెప్పలేదు. అందుకే కేటీఆర్ ఫస్ట్ కేసీఆర్ పక్క పెడతారు. రేపటికల్లా ఫ్యూచర్ కేటీఆర్ సీఎం వాళ్ళ అభ్యర్థిగా అనుకుంటారు కాబట్టి కేసీఆర్ బయటకు తీసుకొస్తలేరు. ఇతనే సీఎం కూడా ఇతనే వస్తున్నాడు కదా. కేసీఆర్ అయితే పరిస్థితి ఏంటి? కేసీఆర్ ఇప్పుడు వస్తే జూబ్లీస్ ప్రచారానికి వస్తే రూపురేఖలు మార్చే అవకాశం ఉంటారా? ఇప్పుడు మారాడండి, ఇంకా టైం అయిపోయింది. ఇక ఇప్పుడు వచ్చినా మారాడు. అంటే జనాలు వాళ్ళ ఎమ్మెల్యేనే కదా, వాళ్ళ ఎమ్మెల్యే కాకపోతే ఆలోచించే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఎమ్మె తోటి ఉన్నోళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళకి మా పని కావాలి ఎందుకు చెప్తున్నారు? మనకు చెప్పరు కదా. మేము గెలిచిండి మాకు అన్ని చేసిరని చెప్పాలి కదా. వాళ్ళ ఎమ్మెల్యేనే కదా, మరి ఎందుకు చెప్తున్నారు? ఖచ్చితంగా మనమే గెలుస్తున్నాం. ఎంత మెజార్టీ వచ్చింది అనుకుంటున్నారు? 30,000 30,000 ఖచ్చితంగా బరాబర్. బరాబర్ ఖచ్చితంగా.